ఆ 5 కోసం నేను మాట్లాడి ఈరోజు నా సందేశాన్ని ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా వాళ్ళు మాట వినరట. దేవుని దృష్టిలో మాట వినని వారి గురించి అనేక సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మాట వెనకే సౌలు తన అధికారాన్ని కోల్పోయినట్టుగా మన బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాం. కాబట్టి మాట వినడం శ్రేష్టమైనటువంటి పని. దేవుని మాట వినాలి, దైవదాసుని మాట వినాలి, శ్రేయోభిలాషుల మాట వినాలి. నువ్వు మాట వినకపోతే నష్టపోతావు అనేటువంటి విషయాన్ని తెలియచెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే మాట వినకపోవడం అనేది పెద్ద జబ్బు కదండి. మాట వినకపోవడం పెద్ద జబ్బు. మాట విన్నట్టే ఉంటారు కానీ వినరు. గర్వం ఎక్కువ. ఆ గర్వంలో మాట వినరు. చాలామంది మాట వినని వారు, మాట నిర్లక్ష్యపరిచేవారు అభివృద్ధిలోనికి రారు. దైవవాక్యం చెబుతుంది, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము అందుకు 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చాలా జాగ్రత్తగా వినండి. మాట వింటే శ్రేష్టత నీలో ఉంటుంది. అట్టి శ్రేష్టమైన గుణగణాలు నీలో ఉండాలి. మనకి మొట్టమొదటి జబ్బు అని చెప్పాను, మాట వినకపోవడం కదండి. అంజలి మాట వింటున్నావా? మంజు మాట వింటున్నావా? మీ నాన్న మీ అమ్మ బుర్ర నేలకేసి కొట్టేసుకున్నా మీరు మాట వినరు. ఏమ రైట్? మాట వినకపోవడం ఏంటంట? బుద్ధిహీనత కదండి. మాట వినుట శ్రేష్టము అని చెప్పింది బైబిల్ వాక్యం. బైబిల్లో చెప్పబడుతున్న మాట వినుట శ్రేష్టము. మాట వినని జనాంగమా, ముందుగా మీరు మాట వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రదీప్ వచ్చాడా? ఏమ్మా ఎక్కడికి వెళ్ళాడు? మాట వినుట శ్రేష్టం. తల్లిదండ్రులు బిడ్డల పక్షంగా సరైన నిర్ణయాలు తీసుకుంటే, తల్లిదండ్రులుగా చెప్పిన మాట మీ బిడ్డలు వినాలి. ఇప్పుడు ఏం చెప్పింది? వాళ్ళ తల్లి వస్తానన్నాడు అని చెప్పింది, కానీ రాలేదు కదా. మాట వినకపోయినట్ల విన్నట్టే. మాట వినుట శ్రేష్టమైనటువంటి పని. అది ఒక జబ్బు. ఆ జబ్బుకు చికిత్స లేదు. మొండి జబ్బులవి. కనుక ఈరోజు మాట వినమని దైవవాక్యం సెలవిస్తుంది. పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆదికాండం 21వ అధ్యాయంలోంచి 12వ వచనం చదివితే, అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నువ్వు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. భర్తకు చెప్పాడు, శారా ఏదైతే చెబుతుందో ఆ మాటను విను. పురుషుడా, భర్తకు చెబుతున్నాడు. దేవుడు భర్తలకు చెబుతున్నాడు, భర్తలారా మీ భార్య ఏది చెబుతుందో అది వినండి. భార్య చెప్పిన మాట ఖచ్చితంగా వినమని బైబిల్ గ్రంథం ఘోషిస్తుంది. హల్లెలూయా,
ఆ మాట విను. తప్పో ఒప్పో ఆ మాటను విను. మాట వినుట శ్రేష్టం. సౌలు మాట వినక రాజ్యాన్ని కోల్పోయాడు. మొట్టమొదటి జబ్బేంటి అమ్మా? మాట వినకపోవడం. కాబట్టి ఏం చేయాలి మనం? మాట వినాలా వినకూడదా? వినాలి. ఆ మాట వింటామని చెప్పండి ఒక మాట. గట్టిగా చెవండి. ప్రైజ్ లార్డ్. బాగా చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ జబ్బు, రెండవ డిసీజ్, రెండవ జబ్బు ఏంటంటే వారు పని చేయరట. పని చేయరు. పనికి దొంగలవుతారు. ఏ పని వెతుక్కోరు. ఏదైనా పని వెతుక్కోవాలి కదా. పురుషుడు అన్న తర్వాత, స్త్రీ అన్న తర్వాత మన పని చేసి మీరు భోజనం చేయండి అని చెప్తున్నారు కదా. వాక్యం ఏం చెప్పింది? పని చేసి భోజనం చేయండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా రాయబడి ఉంది. 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదివితే శ్రేష్టంగా ఆ మాట మీకు సుస్పష్టం అవుతుంది, మీకు తేటగా అర్థమవుతుంది. రెండవ జబ్బు, మీరు పని చేయరట. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు మీకు ఆజ్ఞాపించితిమి కదా. చాలండి. ఏం రాయండి? ఎంతమంది ఖాళీగా ఉండి ఖాళీగా కూర్చుని భోజనం చేస్తున్నారు? చేతులు చూపిస్తారు ఒకసారి. ఏమాత్రం ఒక మాట లేదు. పని చేయకుండా భోజనం చేసేవాళ్ళు ఒకసారి చెయ్యతండరా. చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మీరు పని చేసి భోజనం చేయండి, కష్టపడి భోజనం చేయండి. ఆదాము అవ్వలకు దేవుడిచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, మీరు పని చేసి భోజనం చేయండి, మీరు కష్టపడితే తప్ప మీరు భోజనం తినరు, ఆహారం దొరకదు మీకు అని చెప్పాడు. ఆ శాపం క్రమేపీ మనలో కూడా వ్యాపించింది. నీడు కష్టపడితేనే మనకి భోజనం. దేవుని వాక్యం చెబుతుంది, ఎవడైనను పని చేయని నొల్లని ఎడల వాడు భోజనము చెయ్యకూడదు. ఎంతమంది అక్రమంగా భోజనం చేస్తున్నాం? అక్రమమో సక్రమం అది కదండి. అక్రమమే. అక్రమంగా భోజనం చేస్తున్నాం. అమ్మ వండేస్తుంది, మనం తినేస్తాం. తప్పు అమ్మదా మందా? మందే, అమ్మది కాదు. మనం వండేస్తుంది కాబట్టి మనం తినేస్తాం. అది అక్రమం. పని చేస్తే మీరు భోజనం చేయడానికి అర్హులు. రెండవ జబ్బు ఏంటి? చెప్పండి. రెండవ జబ్బు పని చేయకుండా భోజనము చేయకూడదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా అన్ని విషయాలు మనకు తేటపరుస్తుంది. బైబిల్ గ్రంథం చాలా చాలా కీన్గా అబ్జర్వ్ చేసి బైబిల్ గ్రంథాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. అన్ని విషయాలు రాయబడి ఉంటాయి, ఒకటి కాదు, అన్ని విషయాలు. మీకు ఏది కావాలంటే అది బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. హల్లెలూయా. 3వ జబ్బు ఏంటట? వారు నమ్మరట. ఎవరిని నమ్మరు. రాంబాబుని ఏదైనా తెమ్మంది అనుకో, గంగారత్నం, వెంటనే ఏమంటాడు తెలుసా? డబ్బులు ఎక్కడే? అని అంటాడు. డబ్బులు లేవా? ఉన్నాయి, దాచేసి ఉంటాయి. ఏమంటాడంటే, నీ దగ్గర ఉంటాయి కదా, దాంతో తెప్పించు. ఏదో ఒక రకంగా ఆ డబ్బులు ఏం చేసావు, ఈ డబ్బులు ఏం చేసావు అని అడుగుతూ ఉంటాడు. అంటే ఉదాహరణకు చెబుతున్నాను, అందరు కూడా ఆ కోకలు చెందినవారే. ప్రశాంత్ అయినా, చింటూ అయినా, ప్రసన్న అయినా అదే కోవలో ఉన్నారు అందరూ కూడా.
ఏంటంటే ఒకరిని ఒకరు నమ్మాలి అని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తుంది. భర్తను భార్య అర్థం చేసుకొని మెలగాలి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, ఆ మాట తెలియజెప్తాను. 20వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం. 20వ కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచాం అతనితో చెప్పగా, వీళ్ళు ఏమన్నారంటే మేము ప్రభువును చూసాం అన్నారు. అందుకు అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి, నేను నమ్మను, చనిపోయిన వాడు ఎలా లెగుస్తాడు? ఆయన మరణించక ముందే శిష్యులందరినీ కూర్చోబెట్టి తిరిగి లేస్తానని చెప్పాడా లేదు? చెప్పండి. తిరిగి లేస్తాను అని చెప్పాడు. అందులో ఒక శిష్యుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూస్తేనే నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. బలిపు పోటు కూడా చేస్తాడు. చేతులే కాదు, పక్కన కూడా చేతులు పెడతాడట, అప్పుడు నమ్ముతాడట. ఎంత అవిశ్వాసం! ఒకరి పట్ల ఒకరికి ఎంత అవిశ్వాసం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవిశ్వాసం. శిష్యులు ఎంత అవిశ్వాసంలో బ్రతుకుతున్నారో తెలుసా? యేసు ప్రభు లేచాడు అని చెప్పాడు, లేస్తాను అని చెప్పాడు, చనిపోయి తిరిగి లేచాడని శిష్యుడు వచ్చి, ఒరే యేసు ప్రభు లేచాడురా అంటే, అమ్మమ్మ నేను నమ్మను, ఆ చేతుల్లో నేను వేలు పెట్టాలి, ఆ డొక్కలో కూడా వేలు పెట్టి చూడాలి, ఆ గాయాలు నేను తాకాలి, అప్పుడు నమ్ముతాను అంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పని! నమ్మిక ఉంచరు. చాలామందిలో నమ్మకం సన్నగిల్లుతుంది. అది ఏం జబ్బు? 3వ జబ్బు, నమ్మనటి జబ్బు. భార్యను భర్త నమ్మదు, భర్తలను భార్య నమ్మదు. అమ్మా, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఎంత నమ్మకంగా ఉన్నా సరే మాణిక్యం నమ్ముతుందా? ఎక్కడో దాచేసావు డబ్బులు, నీ ఎదుర్కొన్నా కదే కష్టపడ్డాను, నీ ఎదుర్కొన్నాను 300 వచ్చినాయి అంటాడు. లేదు 400 ఉంటుంది చూడు అంటది. ఎక్కడ దాచేసావు నువ్వు? అంత నమ్మకం. ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మిక అనేది పరస్పరం ఒకరికి ఒకరు కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరగాలి. అది దేవుని వల్ల మాత్రమే సాధ్యం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. అతని లాభపడాలంటే నువ్వు నమ్మిక ఎక్కడ ఉంచాలంటే భార్య పట్ల ముందు నమ్మిక ఉంచితే అప్పుడు అతని లాభప్రాప్తికి వెలితి ఉండదట. రాంబాబు, ఈ సూత్రం తెలుసుకో. ఏ సూత్రం? నీ భార్య నువ్వు నమ్మిక కలిగి ఉంటే ఏదైనా నా మంచికే చేస్తుంది అనే నమ్మిక నీకు ఉండాలి. భార్యకు ఏముండాలంటే నీవు అభివృద్ధి చెందాలని కోరిక ఆమెకు ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ లాభప్రాప్తికి వెలితి ఉండదట. పురుషుడు లాభాలు గడిస్తాడు, పురుషుని లాభప్రాప్తికి వెలితి ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఒక జబ్బు. నమ్మకం లేకపోవడం ఒక జబ్బు. ఆ జబ్బు ఏ రకంగా పోవాలో మీరు అర్థం చేసుకోండి. ఇంతవరకు వాక్యం చెప్పిన విధంగా నీ విశ్వాసము ద్వారా నువ్వు ఒకరికి ఒకరు నమ్మకత్వం కలిగి ఉండాలి.
ఓకే, ఎన్ని జబ్బులు చెప్పాము? మాట వినకపోవడం, పని చేయకపోవడం, నమ్మకం లేకపోవడం, 3 జబ్బులు చెప్పారు. 4వ జబ్బు, వారు అస్సలు పొగడరట స్త్రీలను. ఆ సీక్రెట్ ఏంటంటే మీకు చెబుతున్నాను పురుషులారా, స్త్రీలని మీరు పొగడండి. పొగిడితేనే ఆ తాయిలం ఎక్కడుందంటే స్త్రీలను పొగడాలి. భార్యలను పొగిడితేనే మీ లైఫ్ ఎక్కడ దాచబడి ఉందంటే భార్యలను పొగడవడే. కూర బాగోకపోయినా బాగా వండపోయినా అబ్బా అమృతం, ఉప్పు పోయిన అమృతం, కారం ఎక్కువైనా సరే ఒగురుచుకుంటూ అయినా సరే అమ్మా భలేగా ఉండేవి అనాలి, అసలు కారమే లేదు అనాలి. ఆ సీక్రెట్ నువ్వు తెలుసుకొని తీరాలి. అంత కష్టపడి వంట అంటే సామాన్యం కాదు. పొయ్యి దగ్గర ఫ్యాన్లు ఉండవు, వంటగదిలో ఫ్యాన్లు ఉండవు ఎక్కడ కూడా. చూడండి, వంటగదిలో ఫ్యాన్లు ఉండవు. ఫ్యాన్లు పెట్టరట, ఎందుకో అంటే పొయ్యి ఆరిపోద్దని. గ్యాస్ అయినా పొయ్యి ఆరిపోద్ది, గాలి తగిలితే మంట అటు ఇటు వెళ్ళిపోద్దని ఫ్యాన్లు బెటర్ అనుకుంటా. వాళ్ళు ఉడికిపోయి, ఈ వేసవకాలం మరీ ఎక్కువ, వాళ్ళు ఎప్పుడో తెల్లారుజామున లెగిసి అస్సో ఉస్సో అని వంట చేస్తూ ఉంటారు. అప్పుడు ఏదో తేడా జరగవచ్చు. అస్సో ఉస్సో అనేటప్పుడు కనీసం చెమటని అందులో పడి ఉప్పు అయినా ఎక్కువచ్చు, ఏదైనా ఎక్కువ అవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు తిన్న తర్వాత ఉప్పు ఎక్కువైపోయిందని, లేకపోతే కారం ఎక్కువైపోయిందండి, వాళ్ళు ఒకవేళ ఏదైనా అభియోగం మోపితే బాగోలేదు అన్నారా, వాళ్ళకి మరుసటి రోజు నో ఫుడ్ నో బ్యాడ్, వాళ్ళకేమీ ఉండదు. కాబట్టి మీకు అన్నీ కావాలంటే పొగడడానికి సిద్ధపడండి. మీ భార్యను మీరు పొగడాలి. ఒక వచనం చూపిస్తాను మీకు. సామెతల గ్రంథమే 31వ అధ్యాయము 29వ వచనం చూడండి. వారందరినీ మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఎలా పొగడాలంట? వారందరిలో నువ్వు మించిన దాను. అబ్బా ఎంత సంతోషం కదా. నువ్వు మామూలుగా కాదు, వారందరినీ మించిన దాను, అందరికంటే నువ్వు బెస్ట్. ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు చెప్పండి. అమ్మ ఉన్నప్పుడు భార్యకి చెప్పకండి, భార్య ఉన్నప్పుడు అమ్మకి చెప్పకండి. అమ్మ మైండ్ సెట్ వేరు, భార్య మైండ్ సెట్ వేరు కదండి. ఒకరి దగ్గర ఒకడు చెప్పకూడదు. మీ అమ్మ ఎదురుకుండా మీ భార్యను పొగిడితే అమ్మ అలుగుతుంది, అమ్మని పొగిడితే భార్య అలుగుతుంది. అది ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే నీవు వారందరికంటే నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆమె పెనిమిటి ఆమెను ఎంత సొలొమోను చాలా జ్ఞానవంతుడండి. సొలొమోనుకు చాలా జ్ఞానం ఉంది. ఎందుకంటే చాలామంది భార్యలు చేసుకున్నాడు కదా, అందుకని ఆ జ్ఞానం వచ్చిందేమో. చాలా బహుభార్యలు కలిగినటువంటి వ్యక్తి సొలొమోను భక్తుడు. ఆ సొలొమోను లాస్ట్లో ఏమన్నాడంటే వ్యర్థము, అంతా వ్యర్థము అని చెప్పాడు మన అందరికీ. ఈ భార్య వ్యర్థము అని చెప్పాడు. భార్య వ్యర్థమని మీరు అనకండి. ఏమనాలంటే నువ్వు అన్నిటికంటే మించిన దానవు అని పొగడాలట. పొగిడితే నీ గారి నేతిలో పడ్డట్టే. పొగడడంలో మీరు నిర్లక్ష్యం చేయొద్దు, పొగడాలి. ఏదైనా పొగడాలి, ఏం చేసినా పొగడాలి. ఒక పొగడత వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారంటే కిందన దాన్ని అక్కడ తీసుకెళ్తుందట. వాళ్ళు నేల మీద ఉండరు, ఎక్కడికి వెళ్తారు? గాలిలోకి వెళ్తారు పొగిడితే. ఒకవేళ పొగడడం మానేసేవాడుకో కారాలు మిరియాలు నూరతారు. అది కావాలా మీకు? కాబట్టి పొగిడితే మీరు శ్రేష్టమైనటువంటి బాటలోనికి వెళతారు. సొలొమోను భక్తుడు చెబుతున్నాడు, నేను చెప్తున్నది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని జబ్బులు చూసాము? 5వ జబ్బు కూడా చెప్పి ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మేలు చేసి మేలును మర్చిపోవడం. మేలును మర్చిపోయేవారు చాలామంది ఉంటారు.
కదండి. మేలు చేస్తాం, వాళ్ళు ఇట్టే మర్చిపోతారు. నీ మేలు గుర్తుండదు వాళ్ళకి. అమ్మ నా జీవితంలో ఎంత మేలు చేశారు, వాళ్ళ కృతజ్ఞత ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ చాలామంది వాళ్ళ పని అయిపోయిన తర్వాత నిన్ను నన్ను మర్చిపోతారు. జాగ్రత్తగా బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, మీకు మేలు చేసిన తర్వాత ఆ వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకోవాలి, వారి విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే యోసేపు విషయంలో ఒక పానదాయకుడు ఉండేవాడట. ఆ పానదాయకుడు చెరసాలలో వేయబడ్డాడు. చెరసాల వేయబడ్డ తర్వాత అతనికి ఒక కల వచ్చింది. 40వ అధ్యాయంలో నుంచి 9వ వచనం నుంచి చదివితే, 40వ అధ్యాయం ఆదికాండము 40వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతారా? అప్పుడు పానదాయకుడు అధిపతి యోసేపును చూచి, నా కలలో ఒక ద్రాక్షవల్లిని. ఎప్పుడు జైల్లో ఉన్న తర్వాత, జైల్లో ఉన్నప్పుడు ఆ పానదాయకుడు అతనికి కల వచ్చిందని యోసేపుకు చెబుతున్నాడు. అతను జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో ఉన్నప్పుడు అతనికి కల వచ్చిందంట. ఆ కళకు భావం ఇప్పుడు ఎవరు చెప్తున్నారంటే యోసేపు చెబుతున్నాడు. ఆ కళ ఏంటో విందాం. నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. కలలో ద్రాక్షవల్లి నా ఎదుట ఉన్నది. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలల నుండి ద్రాక్ష ఫలములు ఆయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉంది. ఆ ద్రాక్ష ఫలము నేను పట్టుకొని, ఆ ద్రాక్ష పండ్లు చేత పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి, అది పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని ఫరో చేతికి ఇచ్చినట్లుగా తన కలలో అతన్ని వివరించి చెప్పాను. నాకు వచ్చింది అని చెప్పాడు. అప్పుడు యోసేపు దాని భావము ఇదే. ఆ 3 తీగలు 3 దినములు. 3 తీగలు నీకు కనపడ్డాయి కదా, దర్శనం చూసావు కదా. 3 తీగలు 3 దినములు. ఇంకా 3 దినములు 3 రోజులకు సాదృశ్యం. అది 3 తీగలు ఏదైతే వచ్చాయో అది 3 రోజులకు సాదృశ్యం. ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా నీకు ఉద్యోగం ఇచ్చి నీవు అతనికి పానదాయకుడు యున్ననాటి మర్యాద చొప్పున ఆనాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. మళ్ళీ నీ చేతికి అప్పగిస్తాడు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడు ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఈ ఇంట్లోంచి నన్ను బయటికి వెళ్ళాలి, అదే నా కోరిక అని ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడు. యోసేపు చెప్పిన సంగతి ఏదైతే చెప్పాడో యాజితీజిగా జరిగింది. 21, 22, 23 వచనాలు చదవండి. పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను. పానదాయకుల ఉద్యోగం ఏదైతే ఉందో మరలా ఉద్యోగము మరలా ఫరో తనకే చేతికిచ్చాడు. ఆ ఉద్యోగం మరలా లభించింది. అతను ఫరో చేతికి గిన్నెనిచ్చాను. ఫరో చేతికి గిన్నె అప్పగించాడు. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. భక్షకారుల చేతిని అధిపతిని వేలాడదీయించాడు. అయితే ఇతని కేసుకి మూలాధారమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతని జైల్లో పెట్టడానికి మూలం ఎవడైతే ఉన్నాడో వాడు ఏం చేయబడట? వేలాడదీయించాడట. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి అతన్ని మరిచిపోయాను. అతను ఏం కోరికపోయాడు? నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం. ఇదొక్కటే నువ్వు చెయ్యి. అంత పెద్ద ఉపద్రవం నుంచి ఆ కళకు భావం చెప్పినటువంటి వ్యక్తి ఎంత మేలు పొందాడు? గొప్ప మేలు పొందాడు. కానీ మేలు జరిగిన తర్వాత ఆ ఉద్యోగం మళ్ళీ తనకు వచ్చిన తర్వాత పానదాయకుడిగా తను ఉంటున్నటువంటి వేళ యోసేపు గురించి మర్చిపోయాడు అని రాయబడి ఉంటుంది. ఎంత ఘోరం కదా! మనం కూడా మర్చిపోతున్నాం అలాగా.
నీకెవరైతే సహాయం చేశారో వాళ్ళని ఎప్పటికీ మర్చిపోదు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయి. వాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే నీకు క్షేమం కాదు. ఖచ్చితంగా వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకోవాలి. నీకు మేలు చేశారు, నీకు మేలు చేస్తే నువ్వు మర్చిపోతావా? ఎంత భయంకరమైన పరిస్థితి అది. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం తేటగా చెప్పబడుతుంది. కీర్తన గ్రంథము 103వ కీర్తన 2వ చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నీ దోషములను క్షమించి నీ సంకటములు బాపేవాడు, నీ దోషములను క్షమించి నీ సంకటములు బాపేవాడు. తూర్పు పడమర ఎంత దూరమో అంత దూరము చేసెను పాపమును, తండ్రి కుమారుల ప్రేమను చూపి జాలి చేనిను చేర్చుకున్నాడు. తండ్రి కుమారుల ప్రేమను చూపి జాలి చేనిను చేర్చుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. ఎన్ని జబ్బులు చూసాం? 5 జబ్బులు. ఏమేమి జబ్బులు? మాట వినరు, పని చేయరు, నమ్మకంగా ఉండరు, పొగడరు, మేలు చేసిన వారిని మర్చిపోతారు. ఈ 5 జబ్బులు మీలో ఉండడానికి వీల్లేదు. ఆ జబ్బుకు కారణమేంటో, ఆ జబ్బు నుంచి వైదొలగడానికి ఎవరిని ఆశ్రయించాలో, దేని చేత ఆ జబ్బులు మట్టుమాయం అవుతావో నువ్వు గమనించు. వాటి గురించి ఆలోచన చెయ్యి. మర్మములతో కూడినది కాదు, తేటగా చెప్పాడు. నీలో విశ్వాసం ఉంటే నమ్మకం నీలో ఉండగలుగుతుంది. నీలో నమ్మిక ఉండాలి. ఒకరి ఎడల ఒకరు నమ్మిక కలిగి ఉండండి.
పని దొంగలుగా ఉండద్దు, పని చేయండి. మాట వినుట శ్రేష్టమని చెప్పారు. మాట వినండి. మేలు చేసిన వారిని మర్చిపోవద్దు. మేలుకు ప్రతిగా కీడు చేయొద్దు. ఇతరులకు మేలు చేయి. ప్రాణాలైనా పణంగా పెట్టు. యేసు ప్రభు మనకి నేర్పింది అదే. ప్రాణం పెట్టి ఆయన ఈ లోకానికి మేలు చేశాడు, మనందరికీ మేలు చేశాడు. మనందరం కూడా ఆయన బాటలకు నడుద్దాం, ఆయన బాటలో పయనిద్దాం. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.